హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుంది అంటండి. బాగుంటుంది. మాడిపోయినాయి, పుచ్చిపోయినాయి, ఇరిగిపోయినాయి, చినిగిపోయినాయి అని నా మొహాన కొడుతుంటారు. అమ్మో, ఆమె చేసిందంట, ఆమె తినాలంట. నేను హడావుడిగా చేస్తూ ప్రిపేర్ చేస్తూ బెడ్ టోస్ట్ చేస్తూ అవి కొంచెం జస్ట్ ఒక్కటేనండి మాడింది. ఇంకా నేను మళ్ళీ ఈమెను రెడీ చేయాలా, ఇంట్లో పని చూసుకోవాలి. మార్నింగ్ అంటే ఎలా ఉంటుందండి అసలు, రైలు బండి పరిగెత్తినట్టే. ఇంకా ఎక్స్ప్రెస్ అలా ఉంటుంది, మీకు తెలుసు కదా. జస్ట్ ఒక బ్రెడ్ మాడిందండి. ఇంకా వీళ్ళ అన్నయ్య, మీ అల్లరిపిల్ల వాళ్ళ అన్నయ్య ఉండి, మమ్మీ నేను బ్రెడ్కి అప్లై చేసేస్తాను, అవి కాడో నువ్వు పని చేసేసుకో, అంతలోకి మేము తినేస్తూ ఉంటాను, తర్వాత తిందుగా అని చెప్పేశాడండి. సరే కదా అని ఇంకా నేను వాళ్ళు తింటున్నారు, వాళ్ళు ఆయన అప్లై చేస్తున్నాడు కదా, నేను అలా ఉంటే వచ్చేసరికి ఫైనల్గా నాకు ఇది ఉంచేశారండి. దీన్ని చూస్తే కొంచెం మాడిపోయిందండి. ఏంటమ్మా నాకు ఇది ఉంచారంటే, ఇది నేను తిన్నా అని వాళ్ళిద్దరూ చెప్పుకున్నారంట, అందుకని నాకు ఉంచేశారంట. వంట చేసిన వాళ్ళకి చివరికి మిగిలేది ఏంటంటే మాడిపోయినాయి, చినిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, ఎలాంటివి అని అనమాట. ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడ కొట్టుకుంటున్నారు మీ అల్లరి పిల్ల వాళ్ళ అన్నయ్య అనమాట. ఆయనేమో స్కూల్కి వెళ్తున్నాడు, రెడీ అయ్యాడు, ఈమె కూడా రెడీ అయింది. వెళ్ళమ్మంటే బయట కుక్క వస్తుందంట, ఆయన వెళ్ళాలంటే ఈమె ఎదురు రావాలన్నమాట, లేకపోతే వెళ్ళడనమాట వాళ్ళ అన్నయ్య గారు. ఇంకా కుక్కని చూసి భయం వేసేసిందంట. ఆ కుక్క నిన్నేం చేస్తుంది, రా చెల్లి, నువ్వెందుకు చెల్లి భయపడతావంటే, నువ్వు వెళ్ళి రా కుక్కని వెళ్ళి ముద్దు పెట్టుకో, నీకు బాగా ఇష్టంగా కుక్క అంటే అని ఒకటే మాట చెప్పేసేసింది. కుక్క కరిస్తే ఏమైనా ఉందా అన్నయ్య, నీకేం తెలుసు అన్నయ్య అసలు అని వాళ్ళ అన్నయ్యతోటి ఇంక గొడవాడేసేసి నన్ను పిలిపించుకొని బయట నుంచోబెట్టిందండి, నన్ను సెక్యూరిటీ గార్డ్ లాగా. ఎన్ని తెలివితేటలో మీ అల్లరి పిల్లగా. నువ్వెలా వెళ్తావమ్మా అంటే, అన్నయ్య సైకిల్ మీద వెళ్ళొచ్చు కదా, నేను బండి మీద వెళ్తానని చెబుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే